హా. ఈ భగీరథ్ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఎంతవరకు వచ్చింది? చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. అయితే వీళ్ళు ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉన్నారు కదా. సో ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకొని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలి. అంటే ముందస్తు అన్నదానికి అర్థం లేదు కదా. అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ కాకముందు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉండే, ఆ లోపుగానే అరెస్ట్ అయింది. సో ఇంట్రీమ్ రిలీఫ్ ఇవ్వలేదు కోర్టు. దాని తర్వాత ముందస్తు బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ ఉండే, గురువారానికి వాయిదా చేసి ఉండే. కానీ ఆ లోపుగానే భగీరథ్ని అరెస్ట్ చేసిరు పోలీసులు. సరే వాళ్ళు లొంగిపోయిన ఉంటారు, వీళ్ళు అరెస్ట్ అయిన ఉంటారు, తర్వాత విషయం. కానీ మొత్తానికైతే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఈ ముందస్తు బెయిల్కి అర్థం లేదు కాబట్టి ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని ఉపసంహరించుకొని రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలన్నమాట. అందుకే కోర్టు ఏమంటుంది, భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందట. నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి హైకోర్టు అనుమతించింది. తాజాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొన్నది. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై గత శుక్రవారం సుదీర్ఘ వాదన విన్న జస్టిస్ టి మాధవీదేవి ఆ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని విచారణను వాయిదా వేశారు. అనంతరం భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనాటి ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాగా ఉపసంహరణకు అనుమతించాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది లేఖ సమర్పించారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి ఉపసంహరణకు అనుమతిస్తూ పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంక అంతే కదా, గురువారం అంటే నిన్ననే కదా, నిన్ననే అది విచారణకు వచ్చింది. సో ఇంకా దానికి అది ముందస్తుగా అన్నదానికి అర్థం లేదు కాబట్టి మేము ఆ పిటిషన్ ఉపసంహరించుకుంటామని చెప్పిండట. ఉపసంహరించుకోమని చెప్పింది కోర్టు కూడా. సో అక్కడితో ఆ పిటిషన్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలి, అది చేయబోతున్నారనమాట. ఎవరు బెయిల్ వస్తుందా అన్నది చూడాలి. ఇప్పుడు వీళ్ళు కస్టడీకి అడిగే అవకాశం ఉంటుంది బేసిక్గా. సో మరి కస్టడీకి అవకాశం ఇస్తారా, కస్టడీ రాకముందే బెయిల్ వస్తుందా అంటే మేబీ నేను అనుకోవడం అయితే రెగ్యులర్గా ఈ పోక్సోకి సంబంధించిన కేసెస్లో ఫస్ట్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది 5 రోజులు ఇస్తారా, 7 రోజులు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా చూడాలి. ఫస్ట్ కస్టడీకి ఇస్తారు. కస్టడీకి ఇచ్చిన తర్వాత విచారణ అంతా అయిపోతున్నదన్న క్రమంలో మాత్రమే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. 30-40 రోజులకి తక్కువగా ఇంత సివియర్ సెక్షన్స్, ముఖ్యంగా సెక్షన్ 5(1) రెడ్ విత్ సెక్షన్ 6లో అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం అయితే సామాన్యులకైతే ఉండదు. మరి ఈ కేసులో ఏమైందన్నది చూడాలి.